కానీ ఆ గుళ్ళోకి వెళ్ళడానికి ఆ క్రౌడ్ చూసి లోపలికి వెళ్ళలేని పరిస్థితి. మన ఏరియాలోనే ఉంది కదా అని చెప్పేసి మాకెందుకు ఎగ్జాంప్షన్ ఇవ్వకూడదు అని కోరుకుంటారు. మాకు సపరేట్గా ఒక లైన్ పెట్టచ్చు కదా అని కోరుకుంటారు భక్తులు. కానీ అందరితో సమానం అంటారు. అలా కాదు. తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చే భక్తుల యొక్క ఒత్తిడి అంతా తిరుపతి మీదనే ఉంటుంది. అలాంటి తిరుపతిలో ఈవెన్ ప్రతి ఒక్కళ్ళు ఎవరెవరికి తిరుపతిలో ఉన్న వాళ్ళకి బంధువుల తాకిడి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే డబ్బులు ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు హోటళ్ళలో దిగుతారు, కానీ డబ్బులు తక్కువ ఉన్నటువంటి వాళ్ళు లేదా మధ్యతరగతి వాళ్ళు తిరుపతిలో ఉన్న బంధువులు ఇళ్ళకి వస్తుంటారు. దర్శనానికి అక్కడ టికెట్లు బుక్ చేసుకుని ఇక్కడ వీళ్ళ ఇంట్లో దిగేసి స్నానపానాలు గానించుకుని దర్శనానికి వెళ్ళొచ్చి అవసరమైతే రోజు రెస్ట్ తీసుకుని మరుసటి రోజు వెళ్తూ ఉంటారు. ఆ విధంగా ఎప్పుడు తిరుపతి వాళ్ళకి ఒక భారం ఉంటుంది, నిత్యం బంధువుల తాకిడి ఉంటుంది. అలాంటి వాళ్ళకి వాళ్ళు దర్శనం చేసుకోవడానికి కష్టమవుతూ ఉంటుంది. గతంలో ఒకప్పుడు రమణాచారి ఈవోగా ఉన్నప్పుడు, కరుణాకర్ రెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు, ఆ తర్వాత ఆదికేశ్వర నాయుడు చైర్మన్గా ఉన్నప్పుడు కూడా తిరుపతి వాళ్ళకి ఒక రోజు కేటాయించి ఆ రోజున దర్శనాలకి అనుమతించేవాళ్ళు. వాళ్ళకి ఆ రోజున లోకల్ తిరుపతి వాళ్ళది ఆ లోకల్ ఆధార్ కార్డు, లోకల్ రేషన్ కార్డు ఇట్లాంటివి తీసుకొస్తే వాళ్ళకి సపరేట్ దర్శనం అలౌ చేసేవాళ్ళు. అయితే ఆ తర్వాత జగన్ సర్కార్ వచ్చాక అది పక్కన పెట్టేసింది. ఇప్పుడు మళ్ళీ నాయుడు గారు కూడా ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తే, శ్రీకాళహస్తికి సంబంధించిన వ్యక్తే కావడంతో నిన్న టీటీడీ పాలక మండలిలో నిర్ణయం తీసుకున్నారు. తిరుపతి వాళ్ళకి దర్శనం వారంలో మంగళవారం పూట్ల ఏర్పాటు చేస్తే నిర్ణయించింది టీటీడీ.